ఒక వ్యక్తి ఒక అమ్మాయిని చూడగానే ఆమె పైన శృంగారపు ఫీలింగ్స్ రావడానికి ఆ వ్యక్తికి ఎన్ని నిమిషాలు పడుతుంది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్: ఒక వ్యక్తి ఒక అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయిని శృంగారపు కలల్లో ఊహించుకోవడానికి ఆ అబ్బాయికి కేవలం 4 నిమిషాలు పడుతుంది. ఆ అమ్మాయి ఒకవేళ అట్రాక్టివ్ ఆర్ అందంగా ఉన్నట్లయితే, ఒకవేళ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూసినట్లయితే సేమ్ ఆ అమ్మాయికి కూడా 4 నిమిషాలు పడుతుంది. ఆ అబ్బాయి కూడా సేమ్ అదే అట్రాక్టివ్ వేలో కనిపించినట్లయితే. క్వశ్చన్ నెంబర్ 2: ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు 3 నిమిషాల పాటు కదపకుండా చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈజ్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ డీప్గా వాళ్ళకు లవ్ ఎమోషనల్ అనే ఒక యాంగిల్ ముందు నుంచి కూడా ఉన్నట్లయితే వాళ్ళకు డెఫినెట్లీ ఆ మెమరీస్ అన్ని బ్రింగ్ బ్యాక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఫ్రెషర్స్ అయితే డెఫినెట్లీ వాళ్ళ హార్ట్ బీట్ అనేది చాలా వేగంగా కొట్టుకుంటుంది. కాబట్టి లవ్ అనే ఎమోషన్ చాలా డేంజరస్ మరియు చాలా మంచి ఫీలింగ్ కూడా ఇస్తుంది. కాబట్టి లవ్ అనేది రెండు వైపులా పదున్న కత్తి లాంటిది. ఇద్దరు మనుషులు కౌగిలించుకున్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్ ని ఏమంటారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈజ్ ఇద్దరు మనుషులు కౌగిలించుకున్నప్పుడు ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాన్ని ఆక్సిటోసిన్ అంటారు. ఆ హార్మోన్ అనేది ఇద్దరు మనుషుల మధ్యన ఉన్న ప్రెషర్ అనేది తగ్గిస్తుంది. అందుకే ఎవరైనా సరే డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆర్ ఎక్సైట్మెంట్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళ లవ్డ్ వన్స్ని హగ్ చేసుకోవడాన్ని చాలా ఇష్టపడతారు. కాబట్టి అప్పుడు హగ్ చేసుకున్నప్పుడు జస్ట్ వాళ్ళు ఇష్టపడమే కాదు, అలానే వాళ్ళలో ఉన్న స్ట్రెస్ మొత్తం ఆక్సిటోసిన్ అనే హార్మోన్ తినేస్తుంది. కాబట్టి ఆ హగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4: ఒక వ్యక్తికి ఎదుటి వ్యక్తి పైన ఇష్టం కలిగినప్పుడు ఆ వ్యక్తిలో కనిపించే మార్పులేంటి? మెయిన్లీ అతని కళ్ళల్లో కనిపించే మార్పులేంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద ఆన్సర్ ఈజ్ ఇఫ్ ఇన్ కేస్ ఒక వ్యక్తికి ఒక అమ్మాయి ఆర్ ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చినట్లయితే వాళ్ళ యొక్క కన్ను అనేది నార్మల్ సైజ్ కన్నా 45% ఎక్కువగా ఓపెన్ కావడం, లేదంటే 45% క్లోజ్గా కావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా జరిగినట్లయితే లవ్ ఫస్ట్ నైట్ లాంటిది, ఫస్ట్ సైట్ లాంటిది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీతో కూడా ఇది జరిగినట్లయితే ఆ అమ్మాయిని లేదా ఆ అబ్బాయిని ఎప్పుడే కానీ వదులుకోవకండి. వాళ్ళు మీ మీద ఎంతో క్రష్ ఆర్ ఎంతో ఫీలింగ్స్ ఎమోషన్స్తో ఉండి ఉంటారు. కాబట్టి వాళ్ళతో మీరు క్యారీ ఆన్ చేయడానికి చాలా వరకు ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా అలానే క్యారీ ఆన్ చేసినట్లయితే ఏదో ఒక రోజు ఆ అమ్మాయి మీకు ఐ లవ్ యూ చెప్పడమా, లేదంటే ఆ అబ్బాయి మీకు ప్రపోజ్ చేయడమా, డెఫినెట్లీ ఏదో ఒకటి అయితే జరిగి ఉంటుంది, జరుగు తీరుతుంది. క్వశ్చన్ నెంబర్ 5: కౌగిలించుకోవడం వల్ల ఒత్తిడి ఎలా తగ్గుతుంది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈజ్ 20 సెకండ్ల పాటు ఒక వ్యక్తిని కౌగిలించుకోవడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పెరిగి క్రిప్టోసిన్ అనే ఒక హార్మోన్ని తగ్గించి మనలోని ఒక హ్యాపీనెస్ మూమెంట్ని బయటికి తీసుకొస్తుంది. అందుకే కౌగిలించుకోవడం వల్ల ప్రెజర్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇది సైంటిఫికల్గా అయితే ప్రూవెన్. అందుకే ఏ డాక్టర్స్ ఎవరైనా సరే ప్రెజర్లో ఉన్నప్పుడు అతన్ని ఒక్కరిని వదలకండి, అతని దగ్గర ఉండండి అని చెబుతూ ఉండడానికి రీజన్ ఇదే అని చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6: ఇద్దరి కపుల్స్ మధ్యన ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యన బ్రేకప్ వంటిది జరిగితే వాళ్ళ బాడీ పైన ఆ బ్రేకప్ అనే ఎమోషనల్ డ్రామా వాళ్ళ బాడీ పైన ఎలా యాక్ట్ చేస్తుంది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళిద్దరు బ్రేకప్ అయిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళ బాడీ పైన అయితే చాలా క్రిటికల్గా యాక్షన్ చూపించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే ఇద్దరు కప్పులు విడిపోయిన తర్వాత చూసినట్లయితే ఎవరైతే మోస్ట్ అఫెక్టెడ్ పర్సన్ ఉంటారో వాళ్ళ బాడీ మొత్తం సన్నంగా కావడం, వాళ్ళు మెంటల్లీ పూర్తిగా వీక్ అయిపోయి వాళ్ళ ఓన్ డిసిషన్స్ కూడా తీసుకోలేనంత సిచ్యువేషన్స్కి వచ్చి
బాడీ వెయిట్ మొత్తం తగ్గిపోయి చాలా ఘోరంగా కనిపిస్తూ ఉంటారు. లిటరల్లీ ఇదైతే చాలా డ్యామేజ్ కూడా చేస్తుంది ఒక మనిషిని. మన క్వశ్చన్‌లో అడిగినట్లు హార్ట్ బ్రేక్ బాడీ పైన యాక్ట్ చూపిస్తుందా అంటే డెఫినెట్‌లీ 100కి 200% యాక్ట్ చేస్తుంది. మన బాడీ అనేది చాలా ఫిజికల్లీ, మెంటల్లీ స్ట్రెయిన్ అయిపోయి మన బాడీలో చాలా చేంజెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఇటువంటి చాలా మంచి మంచి కంటెంట్ ఐడియాస్ ఉంటే కింద కామెంట్‌లో తెలియచేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే.